చికాకు పడుతుంది మాటి మాటికి లేవటం ఊయటం. ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఇది? ఒక 1 year నుంచి సార్. తర్వాత మీ పాపకు కూడా ఇప్పుడు ఇలాంటిదే కనపడుతుంది? మా పాపకు కూడా సార్ ముక్కులో గడ్డ పేరుకోవడం, గడ్డ రావడం, అదే ప్లస్ టాన్సిల్స్ కూడా అన్నాయి సార్. నాకు ఆల్రెడీ ఆపరేషన్ అయింది, మా పాపకు కూడా సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఇదంతా కూడా అలర్జీ ఆస్మా లక్షణాలే. ఏదో టాన్సిల్స్ ఉబ్బగానే టాన్సిల్స్ పీకేసేటువంటి రోజులు ఇప్పుడు పోయాయి. సో అది కరెక్ట్ కాదు. సో కేవలం ఏంటంటే చిన్నపిల్లలు ఎడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి అలర్జీ వల్ల ఉబ్బుతాయి. ఉబ్బినప్పుడు టాన్సిల్ తీసేయడం అనేది పరిష్కారం కాదు. ఇప్పుడు 1 ఎయిర్వే 1 డిసీజ్ అంటాం. ముక్కు దగ్గర నుంచి మొదలు పెడితే సైనస్లు కానివ్వండి, టాన్సిల్స్, ఎడినాయిడ్స్, ఈ గొంతు పచ్చి, ఇంకొన్ని కింది పోతే ఆస్తమా, ఇదంతా ఒక జబ్బే. ఒక జబ్బుకే 100 పేర్లు. ఇక్కడ ఉంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం, ఇక్కడ ఉంటే సైనసైటిస్ అంటాం, ఇక్కడ ఉంటే టాన్సిలైటిస్ అంటాం, ఎడినాయిడ్స్, ఫ్యారింజైటిస్, లారింజైటిస్, బ్రాంకైటిస్. సో ఈ జబ్బే రకరకాలు. ఎక్కడ ఉన్నా కూడా ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈ ఇన్ఫ్లమేషన్ ఇక్కడ ఉంటే ఒక పేరు, ఇక్కడ ఉంటే ఒక పేరు, ఇక్కడ ఉంటే ఒక పేరు, ఇక్కడ ఉంటే ఒక పేరు. బట్ వైద్యం మాత్రం మనం ఈ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించటమే అసలైనటువంటి వైద్యం. ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే మనం తగ్గిస్తామో, అంటే ఎలర్జీని తగ్గిస్తామో, ఈ టాన్సిల్స్ అనేవి రిగ్రెస్ అయిపోతాయి, ఎడినాయిడ్స్ కూడా రిగ్రెస్ అయిపోతాయి. కాబట్టి కేవలం అవి ఉబ్బినాయి అని చెప్పి వాటిని పీకేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎలర్జీ అక్కడే ఉంటుంది. ఎలర్జీ అనేది ఆపరేషన్ తో పోదు. ఎలర్జీ అనేది మందులతో మాత్రమే తగ్గుతుంది. కాబట్టి ఎలర్జీని తగ్గించుకోవాలి అంటే కంపల్సరిగా ఎలర్జీకి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడాలి. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఈయనకు తెమడ మాటికి రావడం. తెమడ అంటే ఏంటి? ఇప్పుడు ఎరుపుగా ఉంది, లోపల చూసారా, ఇది తెల్లగా ఉంది. ఈ తెల్లగా ఉంది తెమడ అన్నమాట. ఈ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో ఇందులో కొన్ని మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ మ్యూకస్ గ్లాండ్స్ లో నుంచి అంతులేని తెమడ ప్రొడ్యూస్ అవుతుంది. కొంతమంది ఎంత తెమడ వస్తుందంటే లోపల ఏమన్నా ఫ్యాక్టరీ ఉందా ఏంటి సార్, ఇంత తెమడ వస్తుంది నాకు, ఎంత ఊసినా పోదు, సంవత్సరాలు ఉయ్యలేక, నిద్ర లేవలేక, ఇదేందో నన్ను వదిలిపెట్టట్లేదు అని చెప్పి అంటుంటారు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఇన్ఫ్లమేషన్ తగ్గలేదని అర్థం. ఈ ఇన్ఫ్లమేషన్ ఉన్నంత కాలం తెమడ తగ్గదు. ఇన్ఫ్లమేషన్ తగ్గించటం కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడాలి. ఐసిఎస్, ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్ అనేవి కరెక్ట్ డోస్ లో వాడాలి. ఈ మందులు వాడినప్పుడు, దానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వాడినప్పుడు ఊపిరితిత్తులు అనేవి ఆ తెమడ తగ్గిపోవటం, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోవటం, వాటి యొక్క లోపల ఏదైతే ఉందో ఆ డయామీటర్ అనేది ఎక్కువైపోవటం, ఇలా అయిపోవటం వల్ల గాలి పీల్చుకోవటం అనేది సులభంగా ఉంటుంది. ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయనే బాధపడుతుందంటే మళ్ళీ వాళ్ళ పాప కూడా బాధపడేసరికి ఇంట్లో మెంటల్ పీస్ అనేది ఉండదు. సో అలర్జీ ఆస్మా ఉన్న కుటుంబాల్లో మెంటల్ పీస్ అనేది ఉండదు. ఎవరికి వాళ్లే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక బాధ, ఎక్కడ ఏది మారినా కూడా వీళ్ళకే ఎఫెక్ట్ అవుద్ది. కాబట్టి దీపావళి వచ్చినా వీళ్ళకే కష్టం, ఇంకేదన్నా బయట ఏదన్నా పొల్యూషన్ అలాంటిది వచ్చినా కష్టం, ఇంట్లో ఎవరన్నా పూజలు అవి ఇవి యజ్ఞాలు యాగాలు అవి పెడుతున్నా వాళ్ళకే కష్టం. కాబట్టి ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనకు అవుట్డోర్ పొల్యూషన్, ఇండోర్ పొల్యూషన్ అనేది ఎక్కువైపోయాయి. కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ వీళ్ళు సరి అయినటువంటి మందులు, లక్ష్మీ నరసయ్య గారు గాని వాళ్ళ కూతురు గాని సరిగ్గా మందులు వాడితే ఈ బాధలు పడాల్సిన అవసరం లేనే లేదు. టాన్సిల్ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రిసీవ్ చేసుకుందాం. నమస్తే రేణుక గారు. డాక్టర్ స్టార్ కార్యక్రమానికి స్వాగతం అండి. వీరపైన విష్ణురావు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. మా వారికి ఆస్మా బాగా వచ్చిందండి. అమ్మా, ఆస్మా కాదు ఎలర్జీ లెవెల్స్ ఉన్నాయండి. ఈ మధ్య టెస్ట్లు అవి చేశారు, పాత హాస్పిటల్కి వెళ్ళారండి. అయితే ఆయనకి స్కిన్ మీద ఇలా ఎలర్జీ లాగా వస్తుంది. ఎలా ఉందమ్మా ఇప్పుడు వాడిన తర్వాత? అది స్కిన్ మెచ్చిన బాగా తగ్గుతుంది, అది అయిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుందండి. వాడుతా ఉండాలమ్మా మందులు. ఇప్పుడు 4 months నుంచి వాడుతుందండి. ఆ స్కిన్ కోసం వేరేగా వాడుతున్నారు. ఇదివరకు ఉన్నంత బాధ ఉందా ఇప్పుడు? సేమ్ అండి. అది మెడిసిన్ వాడినంత సేపు బాగుంటది, మెడిసిన్ అయిపోగానే మళ్ళీ యాసిడ్ గా ఉంటదండి. అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు మెడిసిన్ వాడినంత కాలం ఊపిరితిత్తులు ఓపెన్ అవుతాయి, మంచిగా ఉంటాయి. మందులు ఎప్పుడైతే ఆపుతారో మళ్ళీ ఇలా మొదటికి వచ్చేటట్టు. అది ఇందుకే ఈ ఆస్మాలో పేషెంట్లు విసిగిపోతారు, డాక్టర్ విసిగిపోతాడు.
ప్రతి పేషెంట్ మనం 50 మంది పేషెంట్లను చూస్తే అందులో